అండి. అండ్ ఇప్పుడే బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మనందరినీ ఆయన పాటలతో సంగీత ప్రపంచంలో మరింత ఆయన పాటలకు ప్రాణం పోస్తారు. అవి విని మనం ప్రాణం పోసుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ అంటే ఆరోగ్యం పెంచుతూ ఉంటారు ఆయన. ఆయన ప్రపంచంలో మనం ఉన్నామంటే అదొక అద్భుతం అనే చెప్పాలి. కీరవాణి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అండ్ అలాగే ఏఎం రత్నం గారు, ద లెజెండరీ ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాగే దయాకర్ రావు గారు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. వన్స్ క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక మీడియా వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. హరిహర వీర మల్లు. ఈ చిత్రం గురించి మాట్లాడితేనే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఈ చిత్రం కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ అంటూ జూన్ 12న హరిహర వీరమల్లు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇవాళ అసురహననం అన్న ఒక పవర్ఫుల్ పాట లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ హరిహర వీరమల్లు టీం అందరికీ ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే మన మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ మన తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా ఆల్సో ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెల్కమ్ నేషనల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్, క్లియర్ ద వే, దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ఈవెంట్. క్విక్గా స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ సింగర్స్ కూడా వెన్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. కీరవాణి గారు అనగానే వారు జనరల్లీ మనం అంటాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేనతో ముందుకు నడుస్తూ ఉంటారు, జనాలతో ముందుకు నడుస్తూ ఉంటారు. అండ్ కీరవాణి గారు కూడా ఒక కుటుంబం అనమాట, సింగర్స్ కుటుంబం. ఆ కుటుంబంతో ఆయన ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన ఒక సినిమాకి పాటలు అందించారు, సంగీతాన్ని సమకూర్చారు, మనకిచ్చారు అంటే చాలా ఆహ్లాదకరంగా, సంగీతమే కాకుండా ఆ వేడుకలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన పాటలతో ఆనందాన్ని పంచడమే కాకుండా నిరంతరం ఆయన కూడా ఆనందంలో ఉంటారు కాబట్టి, అద్భుతమైన వ్యక్తి కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఆయన ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా. ఇవాళ నాతో పాటు అంటే నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి తెలుగు వారి కోసం నేనున్నాను వేదిక మీద, తమిళ వారి కోసం కుమరన్ హియర్. குமர் வாங்க. வணக்கம். வாங்க. பேசுனது எதுனே புரியாட்டியும் எவ்வளவு கம்பீரமாக அண்டுகிட்டு இருக்கேன்னா ஒரே ஒரு காரணம் தான், அது ஹரிஹர வீரமல்லு பவன் கல்யாண் சாருடைய ஒரு பிரம்மாண்டமான இந்த படைப்புக்கு தென்னிந்தியாவுடைய தமிழ், தெலுங்கு, கன்னட, மலையாள ஊடகவியலாளர்கள், செய்தியாளர் நண்பர்கள்லாம் வந்திருக்கீங்க. அது மட்டும் இல்லாமல் இந்தி ஊடகத்திலிருந்து வந்திருக்குங்க. உங்கள் எல்லாரையும் அன்போடு வரவேற்பதில் ரொம்ப மகிழ்ச்சி. ஒரு திரைப்படத்துடைய 3வது பாடல் வெளியீட்டுக்கு இவ்வளவு பிரம்மாண்டமான ஒரு நிகழ்வை இத்தனை 5 மொழி ஊடகங்களை வர வச்சு 3 மொழி தொகுப்பாளர்களை வர வச்சு கீரவாணி சார் வந்திருக்கிறாங்க, இந்த படத்துடைய இயக்குனர் ஜோதி சார் வந்திருக்கிறாங்க, இவ்வளவு பெரிய மனிதர் தயாரிப்பாளர் ரத்னம் சார் வந்திருக்கிறாங்க. ஒரு 3வது பாட்டை இவ்வளவு பிரம்மாண்டமாக வெளியிடுறாங்கன்னா அதுக்கு காரணம் பவன் சார் நேராக போய் ஸ்டூடியோவில் இந்த பாட்டு இவ்வளவு நல்லா வந்திருக்கான்னு நேராக கீரவாணி சாரை பார்த்து ஒரு முறை நன்றியும் அன்பையும் பகிர்ந்துக்கிட்டதுனாலயா என்னன்னு தெரியல, ரொம்ப ஆவலோட ஏன்னா 10 செகண்ட் தான் வெளியில் வந்ததுக்கே எல்லாம் பரபரப்பாயிட்டாங்க. எப்போ சார் விடுவீங்க, நைட்டில் நேற்று போனிக்கிறாங்க, சார் கிளம்பிட்டீங்களா இல்லையா ஹைதராபாத்துக்கு, ஏன்ப்பா கேட்குற, இல்லை சார் சீக்கிரம் பாட்டை விடுங்க சார், ஒரே பரபரப்பாக இருக்குது அப்படிங்கிறாங்க. அதளவுக்கு பெரிய அளவில் எதிர்பார்ப்போடு இருக்கிற இந்த பாட்டு இன்னும் கொஞ்சம் நேரத்தில் வந்துடும் நம்புகிறேன். உங்களுக்கு புரியலையில இதே மாதிரி தான் தொடக்கத்தில் 5 நிமிஷம் நீங்கள் பேசினப்போ புரியலை. எனக்கு தமிழ் வராது, ఇంతవరకే నాకు వచ్చు అనమాట, అంతకు మించి రాదు. తమిళ్ వరాదుங்கிறதுனால தான் என்ன వర வச்சிருக்காங்க. உங்களுக்கு தமிழ் వరామ இருக்கదే நல்லது. అదే కదా, నాకు రాదు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు. ఎస్, వెల్కమ్ టు హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ అలాగే హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ మీడియా అంతా వెయిట్ చేస్తుంది డెఫినెట్గా. హిందీలో మీ అందరికీ ఇవాళ ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రుచిక ఈజ్ హియర్. Thank you very much. Thank you so much Geeta for introducing me. Hello, namaskar, very good noon everyone. आप सभी का स्वागत आज के इस दिन में, जहां पर आप सबके साथ हम एक ऐसी खुशखबरी आप सबके साथ शेयर करने वाले हैं जिसका इंतज़ार आप सबको 4 साल से रहा है. गीता, कुमरन, मैं आप सबके साथ यहाँ पर उस खुशी को आई एम श्योर जैसे जैसे हम बढ़ते जाएंगे आज के इस दिन में आगे, आज का ये दिन उतना खूबसूरत होता जाएगा. सबसे पहले यहाँ पधारे हुए सभी मीडिया को, मैं सभी कर्मियों को और हमारी टीम को धन्यवाद कहना चाहूँगी. थैंक यू वेरी मच फॉर कमिंग हियर, थैंक यू वेरी मच फॉर मेकिंग दिस डे मोर वंडरफुल, क्योंकि आप सबके आने से आज का ये दिन बहुत कीमती हो गया है. आज का ये दिन आप सबके अभिनंदन के साथ, आप सबके
वेलकम के साथ आइए शुरुआत करेंगे बहुत ही जल्द, जिसका इंतज़ार हम तीनों को है, जिसका इंतज़ार सामने बैठे हुए आप सभी को है। थैंक यू वेरी मच एवरीबॉडी वंस अगेन। और यहाँ पर उस पल के इंतज़ार के साथ साथ बढ़ते हैं आगे, जिसे बढ़ाएंगे क्रम में गीता के साथ। थैंक यू रुचिका। आज का दिन तो कीमती होने वाला है क्योंकि आज हम लोग बात करने वाले हैं पवर स्टार पवन कल्याण जी के बारे में, उनका फिल्म के बारे में। డెఫినెట్లీ ఇవాల్టి ఈ రోజు చాలా చాలా విలువైనది. అఫ్ కోర్స్ ఇవాళ ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా ఆయన మాట మాట్లాడడం, ఆయన పేరు తలవడం, ఆయన గురించి చెప్పడం, ఆయన సినిమా గురించి చెప్పడం ఇదొక అద్భుతమైన భాగ్యం అని చెప్పాలి. ఇదొక గొప్ప రోజు అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ చిత్రం మీ అందరికీ స్వాగతం. జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లుని పవర్ ప్యాక్డ్ సినిమాని మీరందరూ ఎంజాయ్ చేయండి. మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామని ఆల్ సెట్ అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏఎం రత్నం గారి సమర్పణలో, దయాకర్ రావు గారి నిర్మాణంలో, జ్యోతి కృష్ణ గారు క్రిష్ గారి దర్శకత్వంలో ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని అంటే మన పాటని తెలుగు పాటని ప్రపంచానికి అందించిన వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని మనకి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో. అఫ్ కోర్స్ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అఫ్కోర్స్ ఆ శక్తిని మనం చూస్తున్నాము. ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తన సేనని ముందుకు నడిపిస్తూ, సో మనందరినీ ముందుకు నడిపిస్తూ, ఎంతో ఇన్స్పైర్ చేస్తూ, వెండి తెర మీద ఆయన పవర్ స్టార్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పవర్ని సొంతం చేసుకొని డబల్ పవర్తో మన ముందుకు వస్తున్నారు. సో ప్రేక్షకులందరూ ఆయన్ని వెండి తెర మీద చూడడానికి ఇంతజార్ తను చెప్పినట్టు అది నడుస్తూ ఉండింది. మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి ఆ వెయిటింగ్ని ఫుల్ఫిల్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా మనందరి ముందుకి వచ్చేస్తుంది. ధర్మ రక్షణ కోసం ఒక అద్భుతమైన ఇంట్రో ఉండిందండి, రాంబాబు గోసాల గారు రాయడం జరిగింది. ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే అద్భుతమైన మాటలు ఆయన పాటలకు ఇవ్వడమే కాకుండా ఇవాళ నాకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం వినబోయే పాట లిరిక్స్ అందించింది రాంబాబు గోసాల గారు తెలుగులో. అండ్ ఎస్, అధర్మం అనేది వచ్చినప్పుడల్లా ధర్మాన్ని రక్షించడానికి యుగ యుగాన భగవంతుడు అవతరించినట్టే హరిహర వీరమల్లు చిత్రంలో మన డిప్యూటీ సీఎం గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షణకై చేసే పోరాటమే ఈ సినిమా అన్నమాట. అప్పుడు మొఘల్స్ చేసింది అధర్మమే, రీసెంట్గా మన భారతదేశంలో మనం చూసింది అధర్మమే. ఇలాంటి సమయంలో ధర్మ రక్షణ కోసం అన్న క్యాప్షన్తో హరిహర వీరమల్లు అన్న చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ వేడుక మీ అందరి సమక్షంలో జరుపుకోవడము, అభిమానుల సమక్షంలో జరుపుకోవడము, ఆద్యంతం సినిమాని అభిమానించి ప్రేక్షకులకి అందించే మీడియా వారి సమక్షంలో జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. శ్రీ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ హరిహర వీరమల్లు సాంగ్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మోర్. ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం అనగానే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటాయి. పైగా ఆయన రాజకీయ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమా కోసం మనం ఎదురు చూపులు అలానే కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి ఎదురు చూపులందరికీ ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి హరిహర వీరమల్లు అన్న ఒక చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ జ్యోతి కృష్ణ గారు, మీ పేరులోనే వెలుగుంది, ఆ వెలుగంతా ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన చిత్రంని దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొని రావాలంటే ఆ షోల్డర్స్ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఆయన సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఎస్, మామూలుగా హీరోస్కి అభిమానులు ఉంటారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారనమాట. మనం ఆయన్ని భక్తి భావంతో చూస్తూ ఉంటాం. నిజంగానే ధర్మం కోసం ఆయన పోరాడుతూ ఉంటారు. మరి ఈ చిత్రంలో కూడా అదే పాత్రతో ధర్మం కోసం యుద్ధం అంటూ ఆయన విజృంభణని మనం చూడబోతున్నాం అనమాట 12వ తారీఖున వెండి తెర మీద. సో మరి ఇప్పుడు ఈ పాటకి లిరిక్స్ అందించిన రాంబాబు గోసాల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇంతకుముందు ఆయన మజిలీ, అర్జున్ రెడ్డి, కాంతారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటకి పవర్ఫుల్ లిరిక్స్ అందించి అసుర హననం ఇవాళ నుంచి ఇదే నడుస్తూ ఉంటుందండి డెఫినెట్గా. అండ్ మీతో పాటు కన్నడ లిరిసిస్ట్ని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వరదరాజ్ సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాంబాబు గోసాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. హరిహర వీరమల్లు. దయాకర్ గారు బొకేతో ముందు స్వాగతం పలుకుతున్నారు.
ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అనమాట. సార్ నేను మీకు హెల్ప్ చేస్తాను, మీ కార్లో పెట్టించేయమంటారా? మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. హరిహర వీరమల్లు ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి. ఆయన భారతీయుడు, నరసింహ, జీన్స్, ఖుషి ఇలా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో తీసిన ప్రొడ్యూసర్ గారు. సూర్య మూవీస్ అనే పడితేనే ఒక వైబ్రేషన్లో ఉండేది. మేము ఇదివరకు చిన్నప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అనే పాట రాయించారు నాతో. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికి 100 రెట్లు ఈ పాట హిట్ అవుద్దని నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే ఈ సినిమా కోసం ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు. చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంతవరకు తీసుకురావటం కోసం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండితెర మీద చూడాలనుకుంటున్నాము. దాన్ని మీరు మీ తపస్సు వల్లే ఇది ఇంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్. సార్ మీకు రుణపడి ఉంటాను సార్. మీ సంగీతంలో పాట రాయటం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీ పెడితే సరదాగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం అనే పాట పాడితే నాకు అప్పుడు నటరాజు జామెట్రీ బాక్స్ ఉండేది, అది నాకు గిఫ్ట్గా వచ్చింది. అలాగే అన్నమయ్య సినిమా చూసినప్పుడు ఆ సంగీతానికి దానికి నేను మైమర్చిపోయి నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద పాట రాస్తే బాగుండు అని చెప్పి, మాది వేలుపుచర్ల అనే ఒక విలేజ్ కృష్ణా డిస్టిక్, ఆ పక్కనే గోపవరం అనే చోట ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 2 పాటలు పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు 2 వెంకటేశ్వర స్వామి పాటలు రాసుకుని వచ్చాను. అంత ఇన్స్పైర్ అయ్యి చేశారు అప్పట్లో నేను నా చిన్నప్పుడు. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. ఎందుకంటే భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపచేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ మర్చిపోలేను సార్. ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ, ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తారు. నేను దాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మాట వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రకాశం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రళయం, పవన్ కళ్యాణ్ గారంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారంటే అది అంటే మనం అన్లిమిటెడ్ పవర్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక పాటలో సినిమాకి అన్వయించుకుంటూ ఇప్పుడున్న ఆయన పరిస్థితిని కూడా అన్వయించుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాయమన్నారు డైరెక్టర్ గారు. దాన్ని నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు పాట రిలీజ్ అయింది. మీ అందరూ ఈ పాటని చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమాని కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కీరవాణి సార్, థ్యాంక్ యూ సార్. थैंक यू सर. बट मैं आपसे अनुरोध करना चाहूँगी, हिंदी मीडिया जो सामने बैठे हैं आपके, उनके అలాగే ఈ పాట పాడిన మా సింగర్స్ అంతా భైరవ బ్రో, హైమత్, సాయి చరణ్, లోకేష్, మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే కోరస్ అందించిన మా సింగర్స్. ఎందుకంటే ఈ సింగర్స్ అంతా నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఒక పెద్ద సినిమాకి పాట రాయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రో. మీ சப்போர்ட் மச்சிப்பலேனு. தேங்க்யூ வெரி மச். பாடலாசிரியர் அறிமுகப்படுத்தினீங்க சார். எனக்கு தெரிஞ்ச அடுத்த படத்து கதாசிரியர் வந்துவார் நினைக்கிறேன். எனக்கு அவர் தமிழில் கேள்வி வைக்கணும்னு ஆசை தான். அவர் தெரியாதுங்கிற ஒரே காரணத்துக்காக நீங்கள் பேசுறது அப்படியே கூகுள் டிரான்ஸ்லேட்டில் போட்டு எங்களுக்கு அனுப்பிச்சி விட்றேன் சார். Kumran, for you I need all the subtitles, but I would like to request, can we have something in Hindi?
हिंदी ஹிந்தி பாட்டு இன்னும் ஹிந்தியில் பாட்டு எழுதலை, எழுதும் போது உங்களுக்கு பதில் சொல்லுவாங்க. నాకు తమిళ్ వచ్చినట్టే రాంబాబు గోసాల గారికి హిందీ వచ్చినట్టుంది. సో ప్రాబ్లం లేదు రాంబాబు గారు, నో వరీస్ అండి. మనం ఇప్పుడు కన్నడలో స్పీచ్ విందాం అనమాట. ಕನ್ನಡలో సార్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్ సార్. మీరు కన్నಡ ಮಿಕ್ಸ್ ಕೊಟ್ಟಂడి, తెలుగు ಮಿಕ್ಸ್ ಕೊಟ್ಟಂడి. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಎಲ್ಲ ಹಾಗೂ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ ಹಾಗೂ ಎಲ್ಲ ಭಾಷೆಯ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ స్వాగతವನ್ನು బయస్తా. సార్ కిరణ్ సార్ మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఈరోజు లేను. యాక్చువల్లీ త్రిబుల్-ఆర్లో అంత మంచి సాంగ్స్ని నా చేత రాయించారు. తర్వాత ఈ సినిమా కూడా ఛాన్స్ ఇచ్చారు. సో ఎప్పుడు మీ పాదాల వద్ద ఉంటాను నేను. ಸೊ ಐಮ್ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್. ಕೀರವಾಣಿ ಸರ್ ಅವರು ನಮ್ಮ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ, ಒಂದು ಸಾರಿ ಬಿಡುವಿದ್ದಾಗ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ವಿ. ನಾಂದಿ ಸಿನಿಮಾ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಹಳೆಯ ಹಾಡುಗಳಿಂದ ಹಿಡಿದು ಇತ್ತೀಚಿನ ಸಿನಿಮಾಗಳವರೆಗೂ ಅವ್ರಿಗಿರುವಂತಹ ಸಾಹಿತ್ಯದ ಒಂದು ಮೆಮೊರಿ ಪವರ್ ಆಗ್ಬೋದು, ಮತ್ತು ಕನ್ನಡದ ಬಗ್ಗೆ ಒಲವಾಗಬಹುದು, ತುಂಬ ನಂಬಕ್ಕಾಗದಿರೋಂಥಷ್ಟು ಅತಿಶಯವಾಗಿರುವಂತಹ ಒಂದು ವಿಷಯ. ಸೊ ಐ ಆಮ್ ರಿಯಲಿ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್ ಫಾರ್ ಯುವರ್ ಲವ್ ಟುವರ್ಡ್ಸ್ ಕನ್ನಡ ಆ್ಯಂಡ್ ಅದರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಆಲ್ಸೋ. ಮತ್ತು ನಮ್ಮ డైరెక్టర్ జ్యోతికృష్ణ ಸರ್ಗೆ సార్, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వరల్డ్ వైడ్ మళ్ళీ మనకు ఇంకొక ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. సత్యం సార్ గారు ఆఫీస్కి వస్తారు పిలిచి చాలాసేపు సాంగ్స్ గురించి, నేను ఆయన ఆ లిరిక్స్కి ఫ్యాన్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే రొటీన్ వచ్చే లిరిక్స్ కాకుండా ఆయన రాసే లిరిక్స్ వేరేలా ఉండేవి. ఒక కొంటె పిల్లని చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా అని రాసినప్పుడు ఆయన ఒక నవ్వితే 100 మంది చచ్చిపోయారు. ఏంటి లిరిక్స్ ఇలా కూడా రాయొచ్చు అని. అంటే నేను లిరిక్స్ స్టడీ చేస్తున్నాను సార్, సీతారాం శాస్త్రి గారిది కానీ వేటూరి గారిది కానీ. సో అలాంటప్పుడు ఆ సాంగ్స్ రొటీన్ కంటే వెరైటీగా ఉన్నాయి. సో అన్ని సాంగ్స్ కూడా మీరు చాలా బాగా రాశారు సార్, ఒకే ఒక్కడు కావచ్చు అన్ని సాంగ్స్. సో దాని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. సో ఈ అవకాశం నాకు ఇక్కడ ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను సార్. తర్వాత మన సింగర్స్ కాలభైరవ, హైమత్, సాయి చరణ్ గారు అండ్ ఆల్ మై సిస్టర్స్ చాలామంది, అందరూ కూడా నేను రాసిన సాంగ్స్కి ఇంతకు ముందు కూడా పాటలు పాడారు మీరు. సో అందరికి కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో. అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి గారు హియర్, आपको हमारी कन्नड़ा लोगों की तरफ से बहुत बहुत शुक्रिया एंड ऑल द बेस्ट टू द मूवी एंड फॉर योर कैरियर आल्सो. ఇంకా ಅಯ್ಯಪ್ಪ ಸರ್, ನಿಮಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತು ನನಗೆ. ನಾವು ಬಾಗೇಪಲ್ಲಿಯಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಇಬ್ಬರು ಜೊತೆಲಿ ಕೂತಿದ್ವಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ. ಸೊ ನಿಮಗೆ ಕೂಡ ಶುಭವಾಗಲಿ. ಹಾಗೂ ಅಣ್ಣ ಜೊತೆಲೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು ದಸರಾ ಮೂವಿಗೆಲ್ಲ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ది బెస్ట్ ద ఎంటైర్ అండ్ కో లిరిసిస్ట్ ఆల్సో. ఈయన నాకు పెద్ద ఛాలెంజ్ ఇచ్చారు తెలుగులో. ఈయన రాసిన లిరిక్స్కి కిరవాణి సార్ నాకు అప్పుడు సీరియస్గా చెప్పారు, అంత్యప్రాస చాలా బాగుంటేనే సాంగ్ బాగుంటుందని. సో దాన్ని సమకూర్చడానికి చాలా కష్టపడ్డాను సార్. సో ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్ టు ద సాంగ్ అని అది మీరు చెప్పాలి సార్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లిరిక్ రైటర్స్, అబ్బాస్ టైర్వాలా గారు కానీ, పా విజయ్ గారు కావచ్చు, అండ్ ఆల్ ద అదర్ లిరిసిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద స్టేజ్ గివెన్ టు మీ. ಎಲ್ಲರಿಗೂ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరదరాజు సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇక్కడే ఉండండి, స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అయ్యప్ప శర్మ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఆయన. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ రఘుబాబు గారు, వెరీ సీనియర్ యాక్టర్, అమేజింగ్ యాక్టర్. రఘుబాబు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నిహార్ కపూర్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాగే ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని, వచ్చే వారందరినీ కూడా స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము బొకేతో. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు, శ్రేయోభిలాషి హరీష్ పై గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ హరీష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరి ఇలా జూన్ 12వ తారీఖున చరిత్ర సృష్టించబోతున్న ఈ చిత్రానికి దర్శకుడిగా మారి, దర్శకత్వం వహించి, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకుని రాబోతున్న దర్శకుడు జ్యోతికృష్ణ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రం తర్వాత అద్భుతమైన విజయాన్ని ఆయన సొంతం చేసుకోబోతున్నారు. ఎన్నో సాహసోపేతమైన సన్నివేశాలున్నాయి. వాటన్నిటినీ చాలా చక్కగా దర్శకత్వం వహించి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీర మల్లుగా మన ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు ఆయన.
Sir, you Homan, it's a little difficult to pronounce your name. They just told me. So thank you so much for part of this film. I request him onto the stage, please. అండ్ ఇలాగే ఇవాళ టైటిల్ స్పాన్సర్స్ విజయ్ కుమార్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శ్రీ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. సో విజయ్ కుమార్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. இந்த நிகழ்ச்சியுடைய மிக முக்கியமான ஸ்பான்சர் ஸ்ரீ விஷன் விவிகே ஹவுசிங் இந்தியா பிரைவேட் லிமிடெட் அவர்களுக்கு ரொம்ப ரொம்ப நன்றி సార్. అండ్ ఆ అమ్మాయి అభినయంతో అందంతో మన హృదయాల్ని కొల్లగొడుతూనే ఉంది, అబ్బాయిల హృదయాల్ని కొల్లగొడుతూనే ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన జతకట్టి హరిహర వీరమల్లు చిత్రంతో మనందరి ముందుకి రాబోతున్న అందాల నిధి అగర్వాల్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. இந்த திரைப்படத்தை இவ்வளவு பிரம்மாண்டமா எடுத்து கொடுத்துருக்க உண்மையிலே ஒளிப்பதிவின் பரமஹம்சர் மனோஜ் பரமஹம்சா அவர்களை அன்போடு மேடை கிடைக்கிறேன். எங்கள் ஊரில் சாரை நாங்கள் கேமரா பீஸ்ட்னு தான் கூப்பிடுவோம். ரொம்ப ரொம்ப நன்றி சார். అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అద్భుతమైన చిత్రాల్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ ఆయన. సో సినిమాల పట్ల ప్యాషన్తో భారీ బడ్జెట్ సినిమాల్ని మనందరికీ అందించిన ఏఎం రత్నం గారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. సంగీత ప్రపంచంలో ఆయన సుస్వరాల బాణీలతో మనందరినీ ఉర్రు తలూగించే ఆస్కార్ అవార్డుని మనందరికీ తెచ్చిపెట్టిన ఎంఎం కీరవాణి గారిని వేదమురాసంగా స్వాగతిస్తున్నాము. Everyone, please put your hands together. And the DOP Manoj Paramahamsa garu, I request on to the stage please. So costume designer Aishwarya garu, please join the stage ma'am. ஆடை வடிவமைப்பாளர் So amazing DOP Manoj garu, Manoj Paramahamsa garu, welcome sir. So PRO Venugopal గారిని కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వేణుగోపాల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Yes. So దయాకర్ గారు ప్లీజ్ కీరవాణి గారిని బొకేతో స్వాగతించాల్సిందిగా. The entire team is here, and the power of Harihar Veer Mallu. Everyone, please put your hands together for this wonderful and amazing power-packed team. ஹரிஹர வீரமல்லு திரைப்படத்தின் ஒட்டுமொத்த கலைஞர் குழுவும் இப்போது மேடையில் இருக்கிறது. எல்லா படைப்பாளிகளுக்கும் இந்த படம் பிரம்மாண்ட வெற்றியடைய ஒரு மிகப்பெரிய கைதட்டலோடு கூடிய வாழ்த்தை தெரிவிப்பதில் மகிழ்ச்சி. One second. After this picture, we'll. Thank you very much, everyone. You all are creating history, and this is the moment.
సో ఎస్ థ్యాంక్ యూ. ఛానల్స్ డన్. ఒక్క నిమిషం ఫర్ ఛానల్స్ ప్లీజ్ అందరూ ఎలా అయితే ఉన్నారో అలానే నుంచోండి. అండ్ ఫోటో జర్నలిస్ట్ ప్లీజ్ వే ఇవ్వండి ఛానల్స్ కోసం. ఇస్తున్నారు. सर ज्योति कृष्णा जी प्लीज. चैनल्स कोसम ఒకసారి ప్లీజ్. డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ద అమేజింగ్ డిఓపి మనోజ్ పరమహంస గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనోజ్ జీ వెర్ ఈజ్ యూ? ఓకే, సో వారికి ఫ్లైట్ టైం అవుతుంది, అందుకని నెక్స్ట్ ఈవెంట్లో మనం మాట్లాడదాం ఖచ్చితంగా. సో ఇప్పుడు రఘుబాబు గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. రఘుబాబు గారు రండి. సార్ మిడిల్లోకి సార్. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం ఇక్కడ చూస్తున్నాం ఒక పండగ వాతావరణం. జూన్లో పండగలే లేవు, కానీ ప్రపంచవ్యాప్తంగా పండగ రాబోతుంది. జూన్ 12వ తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజు. జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటుంది. ఇది 100% జరగబోతుంది. డబ్బింగ్ కూడా చెప్పేశాము. సినిమా ఒక రేంజు. ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది. ఇందులో ఒక ప్రత్యేకత, ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్లు. ఓ హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం, నభూతో నా భవిష్యత్తు. ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎస్పెషలీ డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి. అఫ్కోర్స్ సూర్య మూవీస్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. రత్నం గారు, అలాగే వాళ్ళ సోదరుడు దయాకర్ గారు, వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం, అనిర్వచనీయం. ఇది నా మాటల్లో చెప్పడం కాదు, మీరే జూన్ 12 తర్వాత సినిమాల్లో చూస్తారు, థియేటర్లో చూస్తారు. ఆ రేంజ్లో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయటం తథ్యం. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఆర్టిస్టులు కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, అంటే 4 స్టేట్ల నుంచి వచ్చిన సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. అండ్ హైలైట్ ఈరోజు డయాసు గురువుగారు ఆస్కార్ డయాస్, ఇది ఆస్కార్ డయాస్, ఆయనతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం, తెలియని విషయం నాకు తెలియదు, కానీ ఇంకో విషయం ఉందన్నమాట. కృష్ణ వందే జగద్గురువులో గురువుగారు మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాను నేను. సారీ మీ దానిలో మిస్టర్ ఏదో ఒక పాట పాడాను మీది. అది మణిశరం గారు చేశారు. మీ డైరెక్షన్లో పాట పాడాను సార్. అది ఎనీవే, ఈ డయాస్ మీద గురుగారితో ఈ డయాస్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. 100% ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ద డే June 12th. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయ్యప్ప శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సాంగ్ చూసి, 4 సార్లు చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉండింది. థ్యాంక్ యూ అన్నయ్య, ఎక్స్ట్రాడనరీగా ఉండింది. అలాగే సరే ట్రావెలింగు, సో అది హరిహర వీరమల్లు
సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్న దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ మొదలెట్టి వీటన్నిటికీ ఒక ఇంతమంది అందరిది ఒక ఎత్తు అయితే, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్య ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా ఈ మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం, దాంతో కొంచెం రిస్ట్రిక్షన్స్ కొన్ని అవుట్డోర్స్కి వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్నీ మాకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం అండి యాజ్ అన్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము వి నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవేమీ లేకుండా నిజంగా మా అందరు ఆర్టిస్ట్ని చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఎందుకంటే తను మా విజువల్ని చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఒరిజినల్ లొకేషన్ అంటే అంత సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి వెయిట్ టిల్ 12th. మీలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాబోతోంది 12వ తేదీ. ఇట్ విల్ బి ఏ సునామీ, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన్ని మీరు మన రఘుబాబు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్లో వేరే విధాలుగా చూశారు. అక్కడంతా కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మీ ముందుకు హరిహర వీరములుగా రాబోతున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ ఐ థ్యాంక్ ఆల్. అండ్ అలాగే పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి ఉన్నాయి. ఇప్పుడు వినడానికి చూడడానికి మాత్రమే టైం 12th వరకు. దాని తర్వాత అన్ని విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ಸರ್ ఒక ವರ್ಡ್ ಕನ್ನಡలో ಸಿನಿಮಾ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಇದು. 12th ರಿಲೀಸ್ ಬರ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು. ಯಾಕಂದರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ஸோ தேங்க்யூ ஃபார் கம்மிங். அப்படியே தமிழ்லேருந்து வந்த எல்லாருக்கும் ஆமாம் சார், தமிழுக்கு ஒரு வணக்கம் சொல்லிட்டீங்கன்னா அவர் ஓ போடுறாங்க. தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ போட்டாச்சு. ஸோ 12 தேதி வருவாங்க. 12ஆம் தேதியிலேருந்து ஒரு సునామీ வரப்போகுது. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాన్ ఇండియా స్పీచ్ సార్ ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ నిహార్ కపూర్ విల్ స్పీక్. సమయాభావం వల్ల షార్ట్ స్పీచెస్తో మేము ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం, బికాజ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి. నమస్కారం. ఇది ఒక పాన్ ఇండియా సినిమా కన్నా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మూవీ. అందుకోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ కెన్ understand us. First of all, congratulations to the cast and crew coming out with such an amazing output. And secondly, I'd like to thank the producers for the opportunity that they've given me in this film. I have learnt a lot, and I'm looking forward to seeing the film on the big screen on the 12th. And I hope you all are there as well. Thank you. Thank you, Nihar. Thank you so much. And Harish garu, all the best అయినా sir. ఐ నో మీరు ఆల్వేస్ బెస్టే కోరుకుంటారు ఆయన కోసం. ఓకే కాదు, విజయ్ కుమార్ గారు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పి మన మెయిన్ స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా. ఈరోజు హరిహర వీరమల్లు ఇంత గ్రాండ్గా టీజర్ లాంచింగ్ జరగడం నిజంగా మనందరం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మరి 12th ఏదైతే ఉందో మరి వరల్డ్ వైడ్గా మరి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో దీనికి మరి ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరున కంగ్రాచులేషన్ చెప్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పిక్చర్ కోసం కీరవాణి గారు, ఏఎం రత్నం గారు అండ్ జ్యోతికృష్ణ గారు, నిధి అగర్వాల్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి, జస్ట్ ఫర్ వన్ పిక్చర్. మీ నలుగురిదే అంట. ఎస్ దయాకర్ గారు జాయిన్.
Okay, thank you so much. And now, beautiful, gorgeous Nidhi Agarwal will speak. పాటేసేమో మేము ఒక స్టెప్. అందరికీ నమస్కారం, మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తెలుగు మీడియా, తమిళ్ మీడియా, కన్నడ, హిందీ, మలయాళం, ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్ టుడే. సారీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు నాకు ఒక చాలా 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 ఎమోషనల్ జర్నీ లాగా ఉంది. బికాజ్ we started the project almost 5 years ago, and the Nidhi in the beginning of the project and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me, it's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I am the biggest fan of Pawan Kalyan sir. I usually don't say that, but if there is one person whose fan I am, it is Pawan Kalyan sir. So having the opportunity to have worked with him, like I always say, ee adrushtam naku dorkindi. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely pay off. To all the other artists that I have worked with, to the entire team of Harihara Veeramallu, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and take care. Lots of love. மேம், தமிழில் 2 வார்த்தைகளுக்கு 2 எழுத்தில் ஒரு வார்த்தை பிடிக்கணும், அது நிதி தான். அதுக்கு பின்னாடி தான் நாங்கள் ஓடிட்டுருக்கோம். சில நேரம் அதில் நிப்பாட்டி உங்கள் பின்னாடி பையில் ஓடியாராங்க. 12ஆம் தேதி எல்லாருக்கும் தேட்டருக்கு வந்துருங்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லோரும் ஜாலியாகிடுவாங்க மேடம். 12th June ப்ளீஸ் தேட்டருக்கு வந்துருங்க. வந்துருங்கப்பா. நன்றி. தேங்க்யூ. ఎంత బాగా हिंदी में बोलो ना आप, निधि तो बोलोगे हिंदी में. तो 12 जून आप सभी लोग अपने आसपास के थिएटर में जाइए और हमारी पिक्चर हरिहर वीरमल्लू देखिए. हमने बहुत मेहनत की है और आप लोग को बहुत बहुत पसंद आएगी. Thank God someone is there. And one more person I forgot, Manoj sir, one of the best DOPs. I know why he's everybody's favorite DOP, so I would like to work with him again and again and again. So yeah, thank you. Thank you Nidhi, and wish you good luck. And now I request the legendary producer A.M. Ratnam గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఈ సినిమా తీశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్, దీని తర్వాత ఇంకా 2 పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాం ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలదు. యాక్చువల్గా మేము ఇప్పుడే అనౌన్స్ చేసాం, కానీ చాలా కాలాతీతంగా ఈ సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ 54 ఇయర్స్. 54 ఇయర్స్లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో నేను సినిమాలు తీశాను. ఆల్మోస్ట్ 90% నా సినిమాలన్నీ చాలా 100% సక్సెస్ అయినాయి. నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన. వాటిల్లో వచ్చిందే భారతీయుడు, ఒకే ఒకడు, ఇందులో నాయక్, ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు, బృందావన్ కాలం లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీసాం. కానీ మాకు మీడియా చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. దానివల్ల మనంతు ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకనే అందులోంచే భారతీయుడు పుట్టింది, ఇవాళ హరిహర వీరమల్లు పుట్టింది. ముందుగా ఈ సినిమా తయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ సినిమా మొదలవడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి. నేను ఆయనతో ఇదో 3వ సినిమా చేస్తున్నాను. ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేసాము, పూజ కూడా చేసాము. సత్యాగ్రహి అంటే అందరికీ, నాకు కూడా తెలిసింది ఒట్టి సత్యాగ్రహం, గాంధీ గారి సత్యాగ్రహం. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సత్య ఆగ్రహి. ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ ది జస్టిస్ అని ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేసాం. కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు. అందుకని దాని వరకే రత్న గారి సినిమా చేయాలని ముందు వేదాళం అనే సినిమా నేను తమిళ్లో సూపర్ హిట్ అయింది, దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఎలక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత
కృషి గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు, నాకు నచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు కృషి గారితో, నేను రత్నం గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కరుణాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం అయింది కాబట్టి అయ్యారు. అనుకోకుండా ఎప్పుడో వేదాళం సినిమానే డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు తను ఒక సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు, మధ్యలో ఉన్న నేనే పిలవలేదు. ఒక విధంగా నేనే తనకి అపకారం చేసినట్టు. ఈ సినిమా ఏదో మా అబ్బాయి అని డైరెక్షన్ చేశాడు అని కాదు, నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో వేల్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్గా ఉన్నా, నా పనిలో నేనున్నాను. కానీ ఈ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలరు బ్యాక్గ్రౌండ్ కిరవాణి గారు ఎంత అద్భుతంగా సాంగ్ చేశారు. సాంగు మీ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని తీర్చి ఇలా ఈ ట్రైలర్ తయారు చేశాడు. కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది. నిన్న వచ్చి కిరవాణి గారిని అభినందించారు. అంత గొప్పగా ఈ సాంగ్ ఉంది. మీ అందరికీ నచ్చిందా ఈ సాంగ్? ఫస్ట్ చెప్పండి. ఇది చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది సాంగు. ఖచ్చితంగా 12వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఫస్ట్ ఖుషీ టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే అని చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియా అని అనౌన్స్ చేసాం. సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని. ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు, హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఇందులో బాబీ డియోల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. హాలీవుడ్ ఫిలింకి 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమాకు కూడా 2 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశాడు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. నా సినిమాని ప్రతి వాళ్ళు వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలనే చేస్తారు, కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది. చాలా కష్టపడ్డ అందరికీ సభముఖంగా థ్యాంక్ చేస్తున్నాను. 12వ తారీఖు ఎదురు చూద్దాం. జై హింద్. தேங்க்யூ சார். గారు. உங்ககிட்ட எங்களுக்கு ரொம்ப பிடிச்சது 2 விஷயம் சார். சார் ரத்னம் சார் சொல்லுங்க. ஒன்று உங்களுடைய நாணயம், ஃபினான்ஸை மட்டும் சொல்லலை சார், உங்கள் நேர்மையை சொன்னேன். 2வது எந்த ஒரு படப்பிடிப்பு தளத்துக்கு நீங்கள் போனாலும் நான் தான் படம் போட்டிருக்கேன், நான் முதலாளிலாம் இல்லாமல் ஒரு கலைப்படைப்பு உருவாகணும்னா நான் இறங்கி எந்த வேலையும் செய்வேங்கிற உழைக்கணும்னு நினைக்கிற உங்களோட எண்ணம். நீங்கள் 20 வருஷத்துக்கு முன்னாடி எடுத்த படத்தையும் இப்போ நாங்கள் போட்டு கொண்டாடிட்டு இருக்கோம் சார். இந்த படத்தை நம்ம தமிழ் மக்கள் எப்படி கொண்டாட போகிறாங்கன்னு நினைக்கிறீங்க? இப்போ எனக்குள்ள டெக்னீஷியனாக ப்ரொடியூசர்னு எப்போவுமே ஒரு சண்டை நடக்கும். இப்போது ப்ரொடியூசர்னால் இது போகிறோம், இது பட்ஜெட், இதுதான் லிமிட் அப்படின்னு பண்ணுவாங்க. ஆனால் எனக்கு சாட்டிஸ்ஃபேக்ஷன் வர வரைக்கும் நான் படம் பண்ணுவேன். அதனால தான் என் படங்கள் 90% தமிழில் விஜயோட நான் 3 படம் பண்ணேன். குஷி, கில்லி, சிவகாசி 3மே சூப்பர் ஹிட். 20-25 வருஷத்துக்கு அப்புறம் கில்லி இப்போ ரீரிலீஸ் பண்ணாலும் பெரிய ஹிட் ஆச்சு, மிகப்பெரிய ஹிட் ஆகிடுச்சு. அதே மாதிரி குஷி திருப்பி ரீலீஸ் பண்ண போகிறோம் தமிழில். தெலுங்கில் ஆல்ரெடி ரீரிலீஸ் பண்ணோம். அது விக்ரமோட தூள் அண்டு பீமா பண்ணோம். ரன், கமல் சாரோட இண்டியன், தமிழில் இத்தனை படம் பண்ணியிருக்கேன். இப்போது தமிழ் படங்கள் எல்லாம் தெலுங்கில் கொண்டு வந்திருக்கோம். இப்போ தெலுங்கு படத்தை தமிழில் கொண்டு வரோம். ஏதோ இது தமிழ் படம் மாதிரி எல்லோரும் ரசிப்பாங்க. ஏன்னா எல்லாருக்கும் இப்போ இருக்கிற மூமெண்ட், ப்ரெசென்ட்டு, நாட்டுடைய சுச்சுவேஷன் இந்த படத்துக்கு பயங்கரமாக ஆப்டாகவும் நான் நினைக்கிறேன். ஒவ்வொருத்தருக்கும் அந்த உணர்வு கிரியேட் ஆகும் இந்த படம் பார்த்தேன், இந்த சாங்கு பார்த்தாலும். கண்டிப்பாக தமிழையும் எல்லாம் सबको मैं ये पिक्चर के बारे में मैं हिंदी प्रोड्यूसर नायक पिक्चर बनाया मैंने, नायक और तेजस्विनी 2 पिक्चर बनाया मैंने, दोनों अच्छा चल गया और हिंदुस्तानी भी हिंदी में डब किया. अभी ये पिक्चर भी हरिहर वीरमल में नाम से हिंदी में आ रहा है. सब हिंदी में नॉर्थ इंडिया बहुत अच्छा कनेक्ट हो जाएगा, आई थिंक सो. ऑल द बेस्ट. थैंक यू सर. रुचिका हैप्पी राइट? थैंक यू सो मच. थैंक यू. फाइनली आई एम हैप्पी. मेरे हिंदी
जितने भी मेरे दोस्त हैं सबको जाकर बोल सकती हूँ कि प्लीज़ मूवी देखना है, चाहे तेलुगु में देखो, तमिल में देखो, सबटाइटल के साथ देखो, लेकिन मूवी ज़रूर देखनी है 12th को. Yes, thank you sir and wish you good luck. And now సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరుడుగా ఆ పాత్రలో న్యూ అవతార్లో హరిహర వీరమల్లుగా సో ధర్మం కోసం యుద్ధం చేసే పాత్రలో మనందరి ముందుకి సూపర్ పవర్ఫుల్గా తీసుకొస్తున్న దర్శకుడు జ్యోతి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడ వచ్చిన మన సినిమాని ప్రేమించే, సినిమాని సపోర్ట్ చేసే, సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే నిద్రపోకుండా కళ్ళుతో లైక్ అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த அந்த மீடியா ஃப்ரெண்ட்ஸ் உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்தப்புறம் 2 years தமிழை கேட்கல, ஃபஸ்ட் டைம் தமிழ் கேட்கும் போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா, I love Hindi songs, I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say it in English. Thank you so much for coming here. And Harihara Veeramallu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి ఒక్క షార్ట్ అండ్ డైరెక్ట్ చేయాలి చాలా ఆశ, కళలు ఉంటాయి. అదొక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయింది, దీనికి మొత్తం హరిహర వీరమల్లుకి ఈ వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేసు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో ఒక మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యేట్టు చేశాను. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసేది కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్, నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ కూడా ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సారు ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసుర్ హననం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సారే. అండ్ దీనికి ఒక చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమాని చేయబోతున్నానని ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది, 1.5 year 2 year బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్లో ఉంటే రాంబాబు కోశల్ నా ఫ్రెండ్ వస్తే ఇలాగ ఒక సిచ్యువేషన్ ఉంది సార్, ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. దీన్ని ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని ఒక సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, కిరవాణి గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పిన ఆయనకి ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు కిరవాణి గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలని. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు వెళ్ళి కిరవాణి సార్ కలిసి సార్ బాగా నచ్చి లిరిక్స్ అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీ దగ్గర చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయటం సార్, నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ని అడిగారు, ఇలాగ కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్. నేను షూట్లో నేను ఈ సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక్క సెకండ్ నన్ను 5 minutes నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమాలో అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఈ సినిమాలో దొరికింది ఏంటంటే, నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. అప్పుడు నాకు 20 years, నా కెరియర్ స్టార్ట్ అయింది రెహమాన్ సార్ వల్ల. నేను 20 yearsలో సరదాగా ఒకసారి సార్ని కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయన్నారు. అప్పుడు నా పైన నాకే డౌట్, సార్ నేను చెయ్యొచ్చా ఇంత యంగ్ ఏజ్లో అని అడిగాను. నువ్వు చెయ్యొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయన్నారు. ఏంటని, నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వనంటే నేను సినిమా చేస్తానన్నారు. సో అలాగ నా కెరీర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్తో ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే, సినిమాల నుంచి 2 మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి ఏ రెహమాన్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ విజర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐఎమ్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్.
నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈ సార్తో లిఫ్ట్ అవబోతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ని నేను ఒక మాట అడిగాను, సార్ మీ మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాహుబలి ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా ఒక వైబ్రేషన్ వస్తుంది, సార్ మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తామని సార్ కొడతానన్నారు. నాకు టైటిల్ అలా ఏమొద్దు అని అన్నారు. బట్ నా మనసులో అనుకుంటాను, సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ రాగాస్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు ఒక మంచి ఫీల్తో సార్ ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ మూవీ అండ్ దిస్ సాంగ్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. అండ్ మా షూటింగ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నా సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము, మేము ఒక 300-400 క్రూ వెళ్ళి షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు. అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైంకి ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయింది, 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్. నేను సార్ని వెళ్ళి కెమెరాలో చూసి సార్ షార్ట్ రెడీ అన్నాను. ఒక 2 minutesలో వచ్చేసారు. వచ్చి మేము అనుకున్నంత వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు డిలే అంటే, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని లైక్ పూజ చేసి, బొట్లు పెట్టి పూజ చేసి, వాష్ చేసి, ప్రే చేసుకొని వచ్చి, అదే వచ్చే దారిలో కొంతమంది పెటిషన్లు తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి, అదంతా వచ్చి అప్పుడే కెమెరాలో దిగారు. ఒక్క 1 minute అలా టైర్డ్గా అలా ఓపిక లేకుండా నేను వెళ్ళి పిలిచాను. మా నాన్నగారు కూడా తిట్టారు, కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వచ్చు కదని. అలా రెస్టే తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ, అటు పబ్లిక్ని మేనేజ్ చేస్తూ, ఇక్కడ మేము మీటింగ్లోనని మమ్మల్ని మేనేజ్ చేస్తూ, ఇలాగ అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసిన ఎనర్జీ నాకు ఇప్పుడు దాన్ని నిద్ర పట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరు చెప్తాను ఎవ్రీడే 3-4 hours పడుకున్నా లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంప్రెస్ చేయటం, ఆయనకి సినిమా నచ్చితే ఇట్స్ ఎ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫుల్ CGI వర్క్తో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే కారణం నాట్ ఓన్లీ ఫర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, దీంట్లో టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంది. లేటెస్ట్గా అప్ టు డేట్ ఇండియాలో ఒక టెక్నికల్గా హైయెస్ట్ స్టాండర్డ్ సినిమా, ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యే సినిమా. దీనికి ఒక పెద్ద టెక్నీషియన్ మనోజ్ పర్మాంస పెద్ద హెల్ప్ అయ్యారు. ఆయన నాట్ ఓన్లీ DOP, ఒక బ్రదర్గా నాకు సపోర్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో మేము చేసిన షార్ట్ స్పాన్లో ఒక లావిష్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి సపోర్ట్ దొరికింది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రత్నం సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో నేను నాన్నగారిని మాట్లాడటం పిలవడం మానేసి సార్ని పిలవడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా 1 year 2 year అయినా వదలకుండా ప్యాషన్తో ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరం ఆయన ప్యాషన్ కళ్ళతో చూశాను. ఎలాగైనా అసలు ఇంత బెస్ట్ సినిమా చేయాలి, దాన్ని ఇంత రీచ్ అవ్వాలి అని స్టిల్ ఒక ఫస్ట్ సినిమాలా పనిచేసిన నాన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలామందికి చెప్పాలనుకుంటే చక్కగా గుర్తు రావటం లేదు. ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అండ్ నిధి అగర్వాల్, తను యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ కొల్లగొట్టి నాదిరో. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెకండ్ హాఫ్ ఇంకో మంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. అటు గ్లామర్కి, అటు సెంటిమెంట్కి, అండ్ ఈ సినిమాకి ఒక హీరోయిన్గా తన జాబ్ని కరెక్ట్గా పూర్తి చేశారు. థ్యాంక్స్ నిధి ఫర్ ప్యాషనెట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి CGI టీమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద సూపర్వైజర్ యూల్ అండ్ ఫ్రమ్ ఇరాన్. అండ్ దీనికి చాలామంది రైటర్స్ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. అండ్ క్రిష్ గారు అండ్ ఆయన టీం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంకా బాబీ డియోల్ గురించి చెప్పాలి ఎస్పెషల్లీ. యాక్చువల్గా హరిహర వీరమల్లు Part 1 స్వాడ్ వాస్ స్పిరిట్. స్వాడ్ అంటే ఖడ్గం, ఖడ్గం అంటే బాబీ డియోల్. అండ్ స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం అండ్ ధర్మం, అది పవన్ కళ్యాణ్. ఒక స్వాడ్కి స్పిరిట్కి జరిగే వారే ఈ కథ. సో ఒక షార్ట్లో చెప్పాలంటే ఒక కత్తికి ఒక ధర్మానికి జరిగే వారే ఈ కథ. అండ్ మన కల్చర్ కోసం, మన సంస్కృతి కోసం చాలా లైక్ ఎన్ని జనరేషన్లు అయినా మనం ఇంకా ఫ్రీడంలో లేము, మనం ఇంకా వార్ చేస్తున్నాము. అప్పుడైనా ఇప్పుడైనా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు మనకు ఒక హీరో అవసరమయ్యారు, అదే హరిహర వీరమల్లు. ఈరోజు కూడా అదే హీరో ఇంకా మన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, అదే మన పవన్ కళ్యాణ్. సో ఇంకా సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మనం నెక్స్ట్ ఈవెంట్లో కలుస్తాం. దీంట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చాలా టైం అయింది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మీడియా. అండ్ నాకు క్రిష్ గారు అందించిన టార్చ్ని నేను ఇప్పుడు మీ మీడియా మిత్రులకు అందిస్తున్నాను.
ప్లీజ్ ఈ సినిమాని జనాల దగ్గర వెళ్ళి మీరే దీనికి సినిమాకి ప్రజెంటేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ஜோதிகிருஷ்ணா சார், எனக்கு ஒரு டவுட்டு. இந்த படத்தை எப்படி இவ்வளவு நல்லா கொண்டு வந்தீங்க அப்படிங்கிற சீக்ரெட்டுக்கு முன்னாடி ஹீரோயினுக்கு ஈக்குவலாக நீங்கள் க்ளோவாக இருக்கீங்களே சார், அது என்ன சீக்ரெட்? என்ன சொன்னீங்க? హీరోయిన్కి ఈక్వల్ நீங்கள் பயங்கர గ్లోవా இருக்கீங்களே, அது என்ன సీక్రెట్ని కేకరే సార్? ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి? నిధి కంటే మీరు గ్లో చేస్తున్నారు అంటున్నాడు సార్. లైట్ అడిచి రిఫ్లెక్ట్ ఆయిട്ടുണ്ട് సార్. దట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన గ్లో అది. ஒரு 1 month பேக் மீட் பண்ணிங்கன்னா ஒரு பிளாக் காஞ்ச கருவாடாக இருந்தது. இப்போ போஸ்ட் ப்ரொடக்ஷனால கொஞ்சம் கலர் வந்துருச்சு. ரொம்ப ரொம்ப மகிழ்ச்சி சார். எப்பயுமே தமிழ் மக்கள் மொழி கடந்து ஒரு படம் நல்லா இருந்துச்சுன்னா அதை கொண்டாடி தீத்துருவாங்க. எந்த மொழின்னு பார்க்க மாட்டாங்க, எந்த நாயகர் உள்ளே இருக்காங்கன்னு பார்க்க மாட்டாங்க, எந்த நாயகிலாம் பார்க்க மாட்டாங்க. நல்லா இருக்கா கொண்டாடி தீக்கிறதுல எங்கள் மக்கள் சலைச்சவங்களே இல்லை. ஹரிஹர வீரமல்லு இந்த படத்தை தமிழ் மக்கள் எப்படி கொண்டாடுவாங்க, எப்படி அவங்களுக்கு கனெக்ட் ஆகும்னு நீங்கள் நினைக்கிறீங்க? ஆக்சுவலாக இப்போ ரீசெண்டாக வந்து பவன் சார் தந்தி டிவியில் இன்டர்வியூ கொடுத்தப்புறம் அங்கே தமிழ் மக்கள் அவளை நல்லா ரிசீவ் பண்ணிக்கிட்டாங்க. ஃபர்ஸ்ட் அவர் தமிழ் பேசினதை பற்றி எல்லாருக்கும் பிடிச்சிருந்தது, அவரோட நேச்சர் பிடிச்சிருந்தது. அண்டு கிளியர் கட்டாக அவர் என்ன சொல்ல வர ஒரு தர்மம்காக ஃபைட் பண்ணுறாருன்னு அவர் கிளாரிட்டி வந்தது. அண்ட் இது கோஇன்சிடென்ஸாக தெரியல, இந்த படமும் ஒரு தர்மத்தை பற்றி இது ஒரு நான் எழுதுனதும் அவர் அங்கே நடக்கிற இன்சிடென்ட்ஸோ அது கோஇன்சிடென்ஸ் ஆகி இன்றைக்கி ட்ரெண்டுக்கு ரிலேட்டடாக வந்திருக்கு. ஸோ தமிழ் மக்கள் இது ஒரு ஃபிலிம் மாதிரி பார்க்க மாட்டே ஒரு லைஃபாக பார்ப்பாங்க. அதே மாதிரி அவர் என்ன சொல்கிறேன்னு நினைக்கிறாரோ, அவர் என்ன ஃபீல் பண்ணுறாரோ அது எல்லாமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். ஸோ இது எல்லாமே அவர் ரிலேட்டட் அவரோட படம் தான் அது கம்ப்ளீட்டாக. நன்றி நன்றி சார். நன்றி. தேங்க்ஸ். यस सर, थैंक यू सो मच. रिचिक? यस यस, आई वांट टू आस्क इन हिंदी, बट मैं भी हिंदी में सुनना चाहती हूँ क्योंकि आप लोगों ने बहुत मेहनत की है और वो मेहनत का रंग 12th जून को सबको दिखने वाला है. सो प्लीज़ सर. Actually, the 12th June, all over India, you're going to witness one spectacular film. And usually Pavan Sir film will be festival in Andhra Pradesh. This time, the whole India get to see what is Pavan Star and how is his acting skills and action skills and his performance. Everybody in India going to witness that. This is in and out, it will be a blast on screens. Thank you. Thank you so much. உங்களுக்கு அப்புறம் எனக்கு ஹிந்தி பேசுகிற கான்ஃபிடென்ட் வந்திருக்கு சார். நன்றி సార్. ఓకే, ఏదో చెప్పారా అని నాకు అర్థం కాలేదు. ఇది యాంకర్స్ అటాక్లా ఉంది, అసలు మామూలుగా లేదు. అన్ని వైపుల నుంచి అన్ని మూలల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా June 12th అది మీ రోజు, మా రోజు, మనందరి రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం హరిహర వీరమల్లు సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా తన పాటని మన పాటని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి పొగడ్తల వర్షం కురిసేలాగా చేసి అండ్ ఆస్కర్ని మనకి తెచ్చిన అద్భుతమైన వ్యక్తి, సో మ్యూజిక్ ప్రపంచంలో మనందరినీ ఉరుతలొగించే వ్యక్తి ఎంఎం కీరవాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾరం. ಅನೇವರ್ಕಂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సబ్కో నమస్కారం. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది పాత్రికేయ మిత్రులందరినీ. మళ్ళీ ఈరోజు కలుస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5.5 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కీరవాణి గారిని పెట్టుకున్నారు, మనం వేరే వాళ్ళకి వెళ్దామని అనొచ్చు. అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట లీవ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే మా రత్నం గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్నం గారు.
ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసినవి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడు నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు, ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే నిధి అగర్వాల్, చాలా మనం చూస్తుంటాం టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా, ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ 5.5 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన అదిరో పాటతో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారతారని ఒక పాటలో కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రయాసాలు కావాలి దానికి. కంగ్రాట్స్ నిధి, చాలా చక్కగా చేసింది. తన పాత్ర చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు, జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి, చాలా మంచి ఇది ఉంది, విషయం ఉంది మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్టులు అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారో లేదో, సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు, చిత్ర, బృందం అని ఇచ్చేవాళ్ళం క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాటకి. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో కోరస్ ఎలాగ శక్తి ఇచ్చారో మామూలుగా మేము ఒక రేంజ్తో చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. అందరి గురించి మాట్లాడాను. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే, నేను అనేది ఏంటంటే ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనల్ని ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకేదో అనుకున్నది జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాళ్ళకి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసమో వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తీభవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల్లు స్టోరీ, ఇది ఆయన తప్ప ఇంకెవరు చేసినా రాణించాలని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయనకి చేసే సినిమా కాబట్టి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, నాలాంటి వాళ్ళకి, మన ఇక్కడ ఉన్న చాలామంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే మన చలిమంట కాచుకున్నప్పుడు వాన పడితే ఆ మంట ఆరిపోద్ది, లేదా దాంట్లో కొంచెం పెట్రోలో లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసిపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. అది అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేస్తున్నాం, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ రత్నం గారికి ఇది చాలా మంచి పేరు, డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఇది 3వ పాట. ఇది కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి, ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దానికంతా ట్రైలర్ ఉంటుంది. ఈ 3 పాటలు, బిట్ సాంగ్, ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి 1 లేకపోతే వారానికి 2 చాలా, ఇంకా 20 డేస్ ఉందా రిలీజ్. ఈ 20 డేస్లో మేము ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో
పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం చెప్తానండి. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తార తార అని ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం శృతి మించి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసమే ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని, లేదండి నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద, అవన్నీ తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్పారు. సో ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అదొక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ, మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, జూన్ 12 తారీఖు కోసం ఎదురు చూస్తూ అందరికీ நமஸ்காரம், ధన్యవాదాలు. சார் எனக்கு உங்ககிட்ட ஒன்று கேட்கணும் சார். நான் ரொம்ப உங்ககிட்ட அதிகம் ரசிக்கிற விஷயம், ஆஸ்கரே கையில் வாங்கினாலும் அலட்டிக்காத யதார்த்தமும், ஒரு வெற்றி உரை வழங்கும் போது நான் எவ்வளோ பெரிய ஆள் தெரியுமா அப்படின்லாம் பீத்திக்காமல், யாரெல்லாம் அதுக்கு உழைச்சாங்க தெரியுமா அப்படின்னு உழைச்சவங்க பேரை முன்னாடி வைக்கிற அந்த பெருந்தன்மை உங்ககிட்ட நான் வியந்து பார்த்துருக்கேன் சார். எப்படி தமிழ் ரசிகர்கள் ராஜா சார் மேலேயும் எஸ்பிபி சார் மேலேயும் ஒரு பெரிய மரியாதை அன்பும் வச்சுருக்காங்களோ, அதே போல் உங்கள் மேலேயும் அதே அன்பும் மரியாதையும் வச்சுருக்கோம். தமிழ் ரசிகர்கள் அப்படின்னு உங்களுக்கு என்ன சார் தோணும்? நீங்கள் கேட்டது எனக்கு சரியாக புரியல, ப்ரீஃபாக கேளுங்க. எங்கள் தமிழ் ரசிகர்கள் ராஜா சார் மேலேயும் எஸ்பிபி சார் மேலேயும் எவ்வளவு மதிப்பும் அன்பும் வச்சுருக்கோமோ, அதே அன்பும் மதிப்பும் கீரவாணி சார் மேலே வச்சுருக்கோம். ரொம்ப நன்றி. அந்த அன்பும் மதிப்பும் அது பார்க்கும்போது உங்களுக்கு என்ன சார் தோணும்? தமிழ் ரசிகர்கள் அப்படின்னா உங்களுக்கு என்ன சார் ஞாபகம் வரும்? ஒரு சின்ன பையன் வீட்டில் விளையாடும்போது என்னென்னமோ பேசுவான், தப்பு பேசுவான், சரியாக பேச மாட்டான். அவங்க வாய்க்கு வளர்ந்ததெல்லாம் பேசுவான், கைக்கு வந்ததெல்லாம் தொடுவான், சாப்பிட ட்ரை பண்ணுவான். அது எல்லாம் பெரியவருக்கு எப்படி தோணும்? ஓ நல்லா இருக்கே, ரொம்ப ரொம்ப செல்லமாக பாசமாக பார்த்துட்டு இருப்பாங்க. அதெல்லாம் தப்பு நினைக்க மாட்டாங்க. அப்படி தான் நான் நினைக்கிறேன். இந்த யதார்த்தமும் எளிமையும் தான் சார் உங்கள் மேலே எப்போதும் நாங்கள் அதிகமாக அன்பும் நேசம் வச்சுருக்கிறதுக்கு காரணம். நன்றி సార్. ரொம்ப நன்றி. చివరిగా ఒక మాట చెప్తానండి. అభ్యుదయ కవి నగ్నముని గారు చెప్పినట్టుగా ఉప్పు ఏ భాషలో అయినా ఉప్పగానే ఉంటుంది అన్నారు ఆయన. సో ఈ ధర్మరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏదైతే ఉందో ఈ సినిమాలో హరిహర వీరమల్లు అనే చేసే పోరాటం కూడా అన్ని వర్గాల వారిని ఒకే రకంగా అలరిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం. అందరికీ శుభోదయం, నమస్కారం. థ్యాంక్ యూ కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పాటని సెలబ్రేట్ చేసుకోండి. సినిమా జూన్ 12న వస్తుంది, సేవ్ ద డేట్, హరిహర వీరమల్లు. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా. అండ్ వన్స్ అగైన్ జ్యోతికృష్ణ గారు వాంట్ టు యాడ్ సంథింగ్? ఈ సినిమాలో రిమైనింగ్ టెక్నీషియన్స్ కూడా స్టేజ్ మీద పిలుస్తున్నాను. ఎడిటింగ్ సందీప్ గారు అండ్ కో-డైరెక్టర్ రంగనాథన్, రామప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్, జస్ట్ ఒక చిన్న గ్రూప్ ఫోటో వాళ్ళతో అంతే. ఎస్ అండ్ దాని తర్వాత సింగర్స్ అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి ఫర్ పిక్చర్. ఈరోజు పార్టిసిపేషన్ అందరు సింగర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అంత ఇట్స్ ఆల్ రియల్ సింగర్స్. వాళ్ళు పిలిచి ఒక గ్రూప్ సాంగ్, ఇట్స్ అన్బిలీవబుల్, ఆల్ బికాస్ ఆఫ్ కిరవాణి సార్. థ్యాంక్స్ అండి. అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి సింగర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ హరిహర వీరమల్లు టీం అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దాని తర్వాత సింగర్స్ కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఆఫ్టర్ దిస్ పిక్చర్. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, సో ఆ టీం అందరూ ఒకసారి వచ్చిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, నేషనల్ మీడియా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి, విజయ్ కుమార్ గారికి, అండ్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్, సంపంగి గ్రూప్, ఆర్కే స్కెచ్వుడ్, ఆర్టిఫిక్ ఫర్నిచర్స్. మీకు ఇటలీ నుంచి, చైనా నుంచి కావాలంటే ఆర్టిఫిక్ని మీరు జస్ట్ అప్రోచ్ అవ్వండి, ఫర్నిచర్ మీకు మీ ఇంట్లో ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, జే మీడియా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. అండ్ థ్యాంక్ యూ కుమరన్, థ్యాంక్ యూ సో మచ్. సో ரிஷிகா, thank you Geeta, thank you so much, thank you. பவர் ஸ்டார் பவர் கல்யாண் அவர்கள் நடிக்கும் ஹரஹரி வீரமல்லு திரைப்படம் ஜூன் 12 உங்கள் அபிமான திரையரங்குகளில். நிச்சயமாக எல்லாரும் வந்து பாருங்கள். இந்த நல்ல நிகழ்வில் கலந்து கொண்ட அத்துணை ஊடக நண்பர்களுக்கும் செய்தியாளர்களுக்கும் அன்பு நிறைந்த நன்றி. And Hindi audience, Hindi media, 12th जून को अपने नज़दीकी सिनेमा घरों में जाकर ज़रूर देखें हरिहर वीरमल्लु. धन्यवाद. సో టీం అందరూ జ్యోతికృష్ణ గారితో అండ్ కిరవాణి గారితో, ఏం రత్నం గారితో, దయాకర్ రావు గారితో, ఒక నిధితో టీం అందరూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఎవ్రీబడి ప్లీజ్ ఒక స్టెప్ ఫార్వర్డ్, ఎందుకంటే పిక్చర్ క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. అండ్ సింగర్స్ ప్లీజ్, ద బ్యూటిఫుల్ వాయిస్ ఉన్న సింగర్స్ అందరూ, అఫ్కోర్స్ ఎన్నో పాటల్లో వాళ్ళ గాత్రంతో మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ లైవ్లో మన పాటని అత్యద్భుతంగా పాడడం జరిగింది.
ஹரிஹர So- வீரமல்லு ஜூன் 12 உங்கள் அபிமான திரையரங்குகளில். సోనీ అటంటే వెళ్ళండి మీరు. The team which is creating history, everyone, is in front of you all. Wishing you all the luck and many, many congratulations to you all. And may you will get lots and lots and lots of success for this wonderful movie, Harihar Veer Mallu.